ఉద్యోగం అంటే స్థిరమైన జీవితం, విదేశాల్లో ఉద్యోగం అంటే మరింత భవిష్యత్తు అని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి వచ్చి కొత్త ఆలోచనతో వ్యాపారంలో సక్సెస్ సాధిస్తారు. అలాంటి యువ వ్యాపారవేత్తే కృష్ణా జిల్లా నడుపూరు గ్రామానికి చెందిన తేజ. చార్టెడ్ అకౌంటెంట్గా చదివి లండన్లో ఉద్యోగం చేసిన ఆయన ఇప్పుడు పందుల పెంపకం, ఎక్స్పోర్ట్ బిజినెస్తో మంచి లాభాలు పొందుతున్నారు. రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ కొత్త వ్యాపార మార్గాన్ని చూపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ షెడ్లను చూడండి. ఇక్కడ ఆధునిక పద్ధతులతో పందులను పెంచుతున్నారు కృష్ణా జిల్లా నడుపూరు గ్రామానికి చెందిన తేజ. చదువులో ప్రతిభ కనబరిచి చార్టెడ్ అకౌంటెంట్గా ఎదిగారు. ఉన్నత చదువులు పూర్తయ్యాక కొన్నాళ్లు లండన్లో ఉద్యోగం కూడా చేశారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఉద్యోగం చేయడం తనకు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. కుటుంబ సభ్యులంతా ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉండటంతో తేజ కూడా వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగ జీవితాన్ని వదిలి సొంత ఊరికి చేరుకుని కొత్త బిజినెస్ అవకాశాల కోసం మార్కెట్ను పరిశీలించడం ప్రారంభించారు. మార్కెట్ స్టడీ చేస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో మాంసానికి ఉన్న డిమాండ్ను గుర్తించారు. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో పంది మాంసానికి భారీ డిమాండ్ ఉందని గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి పంది మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతులు, లైసెన్సులు తీసుకుని ఎక్స్పోర్ట్ బిజినెస్ ను ప్రారంభించారు. మాది కంపెనీ పేరు అప్పన్న మీట్ వర్క్స్ అండి. మేము 2 సంవత్సరాలు బట్టి పందుల ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నామండి. మనకి 2 ట్రైలర్లు ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పోర్ట్కి, నార్త్ ఈస్ట్కి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ తిప్పటాకి. మేము 2 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సరుకు దొరకక రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అందుకని మేము రైతులను ప్రోత్సహిద్దామని సొంతంగా ఫామ్ పెట్టి రైతులకు బ్రీడింగ్ యానిమల్స్ సప్లై చేసి తిరిగి వాళ్ళ దగ్గర తిరిగి ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం కొనే పద్ధతిలో తీసుకుందాం మనం ఇంత ఫామ్ పెట్టామండి. మన ఫామ్ విస్తీర్ణం 2 ఎకరాలండి. మొత్తం మన దగ్గర 120 బ్రీడర్ యానిమల్స్, 1200 ఫ్యాటనింగ్ యానిమల్స్ పట్టే షెడ్ ఉందండి. బ్రీడర్ యానిమల్స్లో కూడా పుట్టగానే 1 నెల తర్వాత ఏది బ్రీడింగ్ పనికి వస్తుంది, ఏది కటింగ్ పనికి వస్తుంది మనం వేరు చేసి 2వ షెడ్కి పంపించేస్తామండి. లైవ్ స్టాక్లో రకరకాలవి ఉన్నాయి, కోళ్ళని, మేకలని రకరకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు పందులు బాగా డిమాండ్ ఉందండి నార్త్ ఈస్ట్లో. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కొక్క రైతు మినిమం 3 యూనిట్లు పెట్టుకోమని చెప్తానండి. ఒక 3 యూనిట్లు అంటే 30 ఆడపందులు, 3 మగపందులు అండి. ఎందుకు 3 యూనిట్లు పెట్టుకోమంటున్నానంటే నేనైనా ఏ వ్యాపారస్తుడైనా సరే బండి వెత్తాలంటే 32-33 టన్నులు కావాలండి. 3 యూనిట్లు పెట్టుకుంటే ఒక రైతు దగ్గరే మొత్తం సరుకు దొరికితే కొనుగోలుదారుడు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంటుందండి. ఒక యూనిట్ పెట్టాలంటే సుమారుగా ఆ పరిసరాల పరిస్థితి బట్టి 6 నుండి 9 లక్షల మధ్యలో ఖర్చు అవుద్దండి. మరియు బ్రీడర్ యానిమల్స్ 2.5 నుండి 3.5 మధ్యలో రేటు పలుకుతుందండి మార్కెట్లో. మరియు ఫీడ్ ఖర్చు వచ్చేప్పటికండి ఒక జీవం తయారవటానికి అది తినే మేత ప్లస్ పేరెంట్ యానిమల్ మేత ప్లస్ షెడ్ ఖర్చు కానీ, ఫార్మర్ ఖర్చు కానీ, ఏదైనా కానీ సర్వాభార నిమిత్తం 90 నుండి 95 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఈరోజున్న మార్కెట్ రేట్ ప్రకారం అయితే 125 రూపాయలు ఉంది. సుమారుగా మార్కెట్ రేట్ అనేది ఎప్పుడైనా సరే 120కి ±10 ఉంటుంది. సంవత్సరంలో ఒక 2-3 నెలలు మాత్రం 170-180 కూడా పలుకుతాయండి. కాకపోతే మనం 120 అని మనం మార్కెట్లో దిగాలండి. యావరేజీగా ఒక్కొక్క జీవం మీద 24-30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. తతిమా లైవ్ స్టాక్ దీనికి తేడా ఏంటంటే తతిమా అంత రిస్క్ ఇటుకు ఉండదు. వీటికల్లా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంకి మేపటం ఒకటే అండి. షెడ్లోకి ఎవరు రానికపోతే సాధారణంగా ఇతర జబ్బులు కూడా వీటికి ఏమీ రావు. టైంకి వ్యాక్సినేషన్, మేత వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుద్ది. ఒక యూనిట్కి మొదటిసారి 80 పిల్లలు పుడితే వేరు చేసే సమయానికి 75 మిగిలినాయి అనుకుంటే సుమారుగా యానిమల్కి 9,000 ఖర్చు వచ్చినా కూడా 6,30,000 ఖర్చు వస్తుందండి. మొదట్లో ఇతర ప్రాంతాల నుంచి పందులను సేకరించి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ డిమాండ్కు తగ్గ సప్లై అందకపోవడంతో తానే పందుల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 2 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక షెడ్లను నిర్మించారు. ప్రత్యేకంగా బ్రీడింగ్ పందులు, మాంసానికి పెంచే పందులను వేరువేరుగా పెంచుతున్నారు. శుభ్రత, పోషకాహారం, సరైన నిర్వహణతో పందులను పెంచుతూ వ్యాపారాన్ని విస్తరించారు. అంతేకాదు పందుల పెంపకాన్ని మరింత విస్తరించేందుకు రైతులు, నిరుద్యోగ యువతను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి బ్రీడింగ్ పందులను అందించి అవి పెరిగిన తరువాత బైబ్యాక్ ఒప్పందంపై
తిరిగి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు మార్కెట్పై భయం లేకుండా ఆదాయం లభిస్తోంది. మా పాయింట్లు వచ్చి నార్త్ ఈస్ట్లో మేఘాలయలో ఆమ్గురి, బైర్నిహాట్, షిల్లాంగు మరియు దిమ్మాపూర్ 4 పాయింట్లు ఉన్నాయండి. ఇంకో కంపెనీ ఉందండి అక్కడ. 4 పాయింట్లకి మేము ఏజెంట్లుగా మరియు డీలర్ల కింద మేము సప్లై చేస్తాము. అదే రైతులకు మేము ఇచ్చే భరోసా ఏంటంటే మీ స్టాకు వచ్చి ఎవరో వచ్చి కొనాలి, మార్కెటింగ్ వాళ్ళు ఉందా లేదా, లేకపోతే లోకల్ వాళ్ళు వచ్చి కొంటారు, లేకపోతే మధ్యలో బ్రోకర్లు, ఏజెంట్లు, దళారులు వీళ్ళతో ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ మా కంపెనీ మేనేజర్కి ఫోన్ కొడితే ఆయనే మీకు షెడ్యూల్ చేస్తాడండి. సరికి ఎప్పుడు లిఫ్ట్ చేస్తాము, ఎట్లా లిఫ్ట్ చేస్తాము. దీనికల్లా మనకు కావాల్సిన వెయిట్లు ఒకటే అండి. మనకి రైతుల దగ్గర నుండి మినిమం 115 నుండి 150 కేజీల మధ్యలో, కనీసం 110 కేజీలు 150 కేజీల మధ్య తయారు చేస్తే మనం చేస్తామండి. మార్కెట్ తగినంత రేటు, ఆ రోజు మార్కెట్ ఉన్న రేటు ప్రకారం. రెండోది ఏంటంటే మన బ్రీడింగ్ యూనిట్లు కూడా మార్కెట్ మీద చాలా తక్కువ రేటుకి మనం రైతులకు ఇద్దామని ఉద్దేశం ఉందండి. ఎందుకంటే మా ఉద్దేశం దరిదాపు మన కంపెనీ కింద కనీసం ఒక 40 నుండి 100 మంది రైతులు ఉండాలన్న మా కోరిక అండి. అప్పుడు మనకు నిరంతరంగా కంపెనీకి మేము స్టాక్ అందించగలం. రైతులకు ₹1 ఉంటుంది, అందరికీ బాగుంటుందండి. దీని మొదటగా చెప్పేది ఏంటంటే ఖర్చు ఎక్కువ పెట్టొద్దండి. షెడ్యూల్ మీద మాత్రం ఖర్చు ఎక్కువ పెట్టొద్దు. బ్రీడింగ్ యానిమల్స్ మీద మంచి సరైన చోట చూసి తెచ్చుకోండి. మరియు యానిమల్ ఫీడింగ్ కూడా కంపెనీ మేత వేయొద్దని నేను చెప్పను, కానీ కంపెనీ మేత వేస్తే రైతుకు తక్కువ లాభం ఉంటుంది. యానిమల్ 30-35 కేజీలు వచ్చేదా కంపెనీ మేత వాడండి సార్. తర్వాత నుండి సొంతంగా మేత తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న, సోయా, లేకపోతే మన దగ్గర ఏది తక్కువ దొరుకుతాయి అది వేసుకుని మనం సాధారణంత తక్కువగా తయారు చేసుకోవాలి. 1 కేజీ 80 నుండి 90-95 రూపాయలు అవ చేసుకునేట్టు చూసుకోవాలంటే ఏ రైతైనా సరే. అప్పుడు మనకి రైతుకి లాభసాటిగా ఉంటుంది. మరియు ఈ పంట సంవత్సరం 2 సార్లు వస్తుందండి. ప్రతి 6 నెలలకు ఒక క్రాప్ తీయొచ్చండి. ఒక యూనిట్ మీద 3 యూనిట్ల మీద దరిదాపు ప్రతి 6 నెలలకు సుమారుగా ఒక 450 నుండి 500 పందులు మనం తీయొచ్చు. 2 బళ్ళు సరుకు తీయొచ్చండి. వీటికైతేనండి ప్రస్తుతానికి NLM స్కీమ్ అని ఉందండి. గవర్నమెంట్ నుండి 100 బ్రీడింగ్ యూనిట్లు అంటే సుమారుగా 10 యూనిట్లు పెట్టే వాళ్ళకి సుమారుగా 30 లక్షలు వస్తుంది లోను. మరియు గ్రామీణ PMGEP లోన్ అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సప్లై చేస్తున్నారండి ఆ లోన్ కూడా. కాకపోతే అది అంతా మనం షెడ్యూల్ వేసుకున్న గవర్నమెంట్ నుండి వస్తుందండి. ఒక యూనిట్ మీద సుమారుగా రైతుకి 4 నుండి 5 లక్షల ఆదాయం ఉంటుందండి సంవత్సరానికి. 4,50,000 నుండి 5 లక్షల దాకా కూడా ఉండే అవకాశం ఉంది. ఏదంటే ఈరోజు ఉన్న రేటు ప్రకారం ఆ దగ్గరకు వచ్చేప్పటికి దరిదాపు నా దగ్గర ఏదన్నా కానీ 16 మంది ఉపాధి పొందుతున్నారు దీని నిమిత్తం. ఏది బళ్ళు ట్రైలర్ డ్రైవర్ కానీ, దాంట్లో ఉండే బాయ్స్ కానీ, లేకపోతే ఇక్కడ షెడ్ మెయింటైన్ చేసే మేనేజర్ కానీ, 4 జంటలు భార్యాభర్త ఇక్కడ పనిచేసేవాళ్ళు ఏదైనా 16 నుండి 18 మంది ఉపాధి పొందుతున్నారండి. విదేశీ ఉద్యోగాన్ని వదిలి సొంత ఆలోచనతో వ్యాపారంలో అడుగుపెట్టి రైతులతో కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తేజ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు, ఆలోచన, పట్టుదల ఉంటే వ్యవసాయం, పశుపోషణలో కూడా విజయాన్ని అందుకోవచ్చని నిరూపిస్తున్నారు.